శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. మంగళవారం రోజు రాత్రి 12 లోపు రహస్యంగా 7 ఎండు మిరపకాయలతో ఇలా చేస్తే చాలు. ఇలా చేసి నీటిలో వేస్తే చాలు. కొన్ని నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. మీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ధన సమస్యలు, దిష్టి దోషాలు, శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది కూడా ధన సమస్యల వల్ల, అప్పుల బాధల వలన చాలా సతమతమైపోతూ ఉన్నారు. మీకు ఏ విధమైన ధన సమస్య ఉన్నా సరే మంగళవారం రోజు ఈ పరిష్కారం అనేది చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది. ధన సమస్యలే కాదు, దిష్టి దోషాలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. దాని వలన ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలు సరిగ్గా తినక చిక్కిపోతూ ఉంటారు. ఏ పని చేసినా కలిసి రాదు. ఇలా దిష్టి దోషాలు ఉన్నవారు ఈ పరిహారం చేసుకోవచ్చు. శత్రు బాధలు ఉన్నవారు, ధన సమస్యలు ఉన్నవారు, దిష్టి దోషాలు ఉన్నవారు, ఇలా వారందరూ కూడా మంగళవారం రోజు అంటే అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మిరపకాయలకు చాలా శక్తి ఉంది. మిరపకాయలను శక్తికి సంబంధించిన హోమాల్లో వాడుతూ ఉంటారు. వంటల్లో కూడా ఎండు మిరపకాయలను విరివిగా వాడుతూ ఉంటారు. వంటలకు కారం లేకుండా ఊహించడం చాలా కష్టం. ఒకవైపు నోరు మండిపోతున్న మంచినీరు త్రాగుతూ మరీ వంటలను, ఊరగాయలను ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే మారుతున్న జీవన ప్రమాణంలో భాగంగా ఆహార అలవాట్లు కూడా మార్పులు వచ్చాయి. దీంతో కారం ఎక్కువగా తింటే కడుపులో మంట వస్తుందని రకరకాల కారణంతో కారం తినడం తగ్గించారు చాలామంది. కానీ కారం తింటే ఆరోగ్యానికి మంచిది అంటూ అమెరికన్ పరిశోధనలు కూడా తెలిపారు. మిరపకాయలు తినే వారిలో క్యాన్సర్, హృదయ సంబంధించిన వ్యాధులతో సహా మరికొన్ని వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు ప్రకటించింది. ఆరోగ్యపరంగా మిరపకాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయలను మిరపకాయలతో కలిపి చాలామంది కూడా ఇంటి ముందు పెడుతూ ఉంటారు. ఎందుకంటే కాకి వాహనంపై తిరిగే లక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మ అన్న, కారంగా ఉన్న మిరప అన్న చాలా ఇష్టం. ఎవరైనా వాటిని సమర్పిస్తే వాటిని ఆరగించి ఎటువంటి వారికి నష్టం కలిగించదు. అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు, షాపులకు, వాహనాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయలతో ఒక దండ వేలాడదీస్తారు. వాటిని స్వీకరించి ఆ లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లోపలికి రాదు. అందుకే ప్రతి ఇంట్లో కూడా, అంటే ప్రతి ఇంటి ముందు కూడా ఇలా నిమ్మకాయలను, మిరపకాయలను వేలాడదీయడం ఆనవాయితీగా వస్తుంది. అసలు ఇంతకీ మంగళవారం రోజు మిరపకాయలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు తెలివితేటలు ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే విజయం సొంతమవుతుందని తెలిపే చిన్న కథను విందాము. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. దాని పేరు మహాచతురత. అయితే మహాచతురత చాలా తెలివైనది. ఒకరోజు మహాచతురక ఆహారం కోసం తిరుగుతూ ఉండగా చనిపోయిన ఏనుగును చూసింది. దాని మాంసాన్ని తినాలని అనుకుంది. కానీ దాని పళ్ళు ఏనుగు యొక్క కఠినమైన చర్మాన్ని తినేంతగా బలంగా లేదు. కాబట్టి ఎవరైనా వస్తారని మహాచతురక ఓపిగ్గా చూసింది. ఈలోగా సింహం అక్కడికి వచ్చింది. అప్పుడు చతురక అతనితో, రాజుగారు, దయచేసి ఏనుగును రుచి చూడండి. నేను మీకోసం మాత్రమే కాపలా కాస్తున్నాను. ఈ చనిపోయిన ఏనుగును మీరు ఆస్వాదించండి అని అంది. కానీ సింహం, నేను తాజా జంతువులు మాత్రమే తింటాను, పాతవి కాదని చెప్పి సింహం తన దారిలో వెళ్ళిపోయింది. అయితే నక్క యొక్క పూర్తి మృతదేహం తనకే దక్కినందుకు చాలా సంతోషించింది. తర్వాత ఒక పులి వచ్చింది. పులి రాగానే భయపడిందనమాట. పులి ఏనుగు మొత్తాన్ని కూడా తినగలదని తనలో తాను అనుకుందనమాట. అందువల్ల తను పులితో, ఒక వేటగాడు వేణుగును విషపూరిత బాణంతో చంపాడు. ఎవరైతే ఈ వేణుగును తింటారో వారికి మరణం తప్పదు. ఇతరుల ప్రాణాలు కాపాడడానికి నేను ఏనుగుకి కాపలా ఉన్నానని చెప్పింది. దాంతో పులి చాలా భయపడి వెంటనే వెళ్ళిపోయిందనమాట.
పులి వెళ్ళిన వెంటనే అక్కడికి 2 రాబందులు వచ్చాయి. అవి ఏనుగు మృతదేహంపై కూర్చున్నాయి. తెలివైన నక్క రాబందులు ఏనుగు తినాలని అనుకోలేదు. అందువల్ల నక్క వాడితో, నేను ఏనుగును వేటాడి దాని చర్మం 2 వేటగాళ్ళకి విక్రయించాను. వారు ఎప్పుడైనా ఇక్కడికి రాగలరు. మీరు ఏనుగు తినడం చూస్తే వారు మీ ఇద్దరిని చంపుతారని చెప్తుంది. వెంటనే రాబందులు భయపడి పారిపోయాయి. ఏనుగు యొక్క మాంసాన్ని తినడానికి నక్క ఒక గట్టి చెక్కని వెతుక్కుంటుందనమాట. చివరికి ఒక చిరుతపులులు వచ్చాయన్నమాట. చిరుతపులికి పదునైన దంతాలు ఉన్నాయని నక్కకు తెలుసు. చిరుతపులి ఏనుగు మొత్తాన్ని తినగలదని, అలా చేస్తే ఒక ఆహారం కూడా తనకి కొంత ఆహారం కూడా దొరకదని ఆలోచించి వెంటనే నక్క చిరుతపులితో, అన్నా, మీరు ఆకలితో ఉన్నట్లు అనిపిస్తుంది, ఈ ఏనుగును తినండి. కానీ మీరు సింహం ఇది ఏనుగుని వేటాడింది కాబట్టి సింహం తన కుటుంబాన్ని తీసుకురావడానికి ఇంటికి వెళ్ళింది. సింహం వచ్చేటప్పుడు నేను మీకు చెప్తాను, అప్పుడు మీరు పారిపోవచ్చని చెప్పింది. చిరుతపులి మాటలకు అంగీకరించి వెంటనే ఏనుగును తినడానికి వెళ్ళింది చిరుతపులి. చిరుతపులి ఏనుగు తినబోతున్న సమయంలో నక్కను చూసి వెంటనే సింహం వస్తుందని చెప్పిందనమాట, అరిచింది. అయితే చిరుతపులి వెంటనే అడవిలోకి పారిపోయింది. అంతటితో నక్క చాలా సంతోషించి ఏనుగు యొక్క మాంసాన్ని ఆస్వాదించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏ సమయంలో అయినా తెలివిగా వ్యవహరిస్తే విజయం ఎప్పటికీ మీదే అవుతుంది. ఇక్కడ నక్క తెలివిని ప్రదర్శించిన కారణంగా ఎంతో మందికి దక్కాల్సిన ఆహారాన్ని తను చిక్కించుకుంది. ఇక ఈ వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలు ఉన్నాయని, ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుందని, శత్రుబాధలు పెరిగిపోతున్నాయని బాధపడేవారు మంగళవారం రోజు రాత్రి 12 గంటలలోపు ఎండు మిరపకాయలు తీసుకోండి. మంచిగా ఉన్న 7 ఎండు మిరపకాయలు తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టండి. ఆ తర్వాత ఆ మూటను మీ పూజా మందిరంలో ఇష్టదైవం ముందు పెట్టి మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా పోవాలని సంకల్పం చెప్పుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కూడా, అంటే ఈ పరిహారం అంతా కూడా మంగళవారం రాత్రి సమయంలో చేయండి. మళ్ళీ మరునాడు ఉదయం స్నానం చేసుకుని పూజ గదిలోకి వెళ్ళి ఆ మూటను తీసి పారే నీటిలో పడేయండి. అంతే, ఈ పరిహారం పూర్తయినట్లే. ఈ తేలికపాటి పరిహారం చేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు పోతాయి. మీకు శత్రువులు ఉంటే ఆ శత్రువులు కూడా పోతారు. కనుక మీరు మంగళవారం రోజు రాత్రి 12 లోపు రహస్యంగా ఎండు మిరపకాయలతో ఇలా చేస్తే మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, చెడు కన్ను అన్నీ కూడా తొలగిపోయి మీకు ధనం సంపాదించుకునే మార్గాలు అనేవి కనిపిస్తాయన్నమాట. అంటే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య ముందు రోజు మంగళవారం రోజు రాత్రి రహస్యంగా ఈ పరిహారం, అంటే 7 ఎండు మిరపకాయలతో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.